ఇవి తింటే సేమ్ చెరుకు కర్రలు తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది, అంత తీయగా ఉంటాయి. మా ఊర్లో పిల్లలు వీటిని బస్తాలు బస్తాలు విరిచి ఇంటికి తీసుకెళ్ళి తింటారు. నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. అక్కడ మా బావ కూడా చిన్నపిల్లాడు అయిపోయాడు, ఈ కర్రలు తింటున్నాడు. ఈ కర్రల్ని మా భాషలో డేర కొయ్యాలంటారు. కుర్రోళ్ళు ఇదే డేర కర్ర అంటే ఆ విత్తనం నుంచి వచ్చిన ఒక మొదటి కర్ర ఇదే. దీని రుచి ఎలా ఉంటుంది అంటే చెరుకు రసం తింటారు కదా, చెరుకు రసం తాగితే ఎంత తీయగా ఉంటుందో ఇది తింటే అంత తీయగా ఉంటుంది. తిని చెప్తాను ఎలా ఉందో. వావ్, చాలా బాగుంది. దీని నుంచి వచ్చే ప్రోడక్ట్ మనం రాగులు సామలు ఇవన్నీ ఇదిగో వీటి నుంచి వస్తాయి. ఈ డేరా అంటాం మా భాషలో. కర్నూలులో రాగి సంగటి ముద్దలు ఉంటాయి చూడండి, రాగి సంగటి ముద్ద దీని ద్వారా తరద్ది. సోళ్ళు ఇవే సోళ్ళు. ఇక్కడ వచ్చండి ఎప్పుడైనా మా ఊరు. ఇంకో కెమెరా మీద చూపించామా, చుట్టూ అంతే అదే. దాదాపు 2 ఎకరాలు ఈ సముదాయంలో ఉన్నది మొత్తం. ఈ ల్యాండ్ మొత్తం ఇదే మనది. ఈ రాగులను అయితే 1 ఎకరం వరకు వేసి ఉంటారు. ఈ యజమాని ఎవరో చూపిస్తాను. దీనికి భూమి యజమాని ఈడే. మొత్తానికి కోటీశ్వరుడు అయిపోతాడు ఈ సంవత్సరం వీడు. ఆ విధంగా కోసిన తర్వాత కవర్లకి వేస్తారు. ఆ పైన మా ఊరి ఆవులు ఉన్నాయి, మేత మేస్తున్నాయి. అక్కడ మేకలు కూడా ఉన్నాయి.